ఈ భారత జాతికి ఇంకొక మాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా బట్ట కట్టుకోవటం, ఆ బట్ట కట్టుకుని సగర్వంగా సౌందర్యంతో కనిపించటం అనేటువంటిది పద్మశాలీలు ఇచ్చినటువంటి మనందరికీ ఇచ్చిన వరం. వారి సేవ, వారి నైపుణ్యం ఇంత అంతా అని చెప్పలేం. ఈ పద్మశాలీలు భారతదేశ ఆదాయానికి, ప్రగతికి ఎనలేనటువంటి అద్భుతమైనటువంటి సేవ చేశారు, పాటుపడ్డారు. కోటాను కోట్ల రూపాయలతో ఈ దేశం తొలతూగేందుకు వీరు కారకులయ్యారు. ఈ భారతదేశ ఖ్యాతి దేశ దేశములలోనూ కూడా మారుమ్రోగేలాగా, విస్తరిల్లేలాగా, వెలుగొందేలాగా చేసినటువంటి వారు పద్మశాలీలు. వీరి నేత పనితనం. చేనేత వస్త్రమే మానాభిమానమై జాతికి ఎనలేని ఖ్యాతి తెచ్చే, సన్నని వస్త్రాలు మన్నికతో నిల్చి అన్ని దేశాలలో వన్యకెక్కే, బంగారు జాలర్లు పచ్చలు పొదిగిన పట్టు వస్త్రాలతో పరిఢవిల్లే, మీ నేర్పు, మీ ఓర్పు, మీ కూర్పు వెల్గొంది, మీ నేర్పు, మీ ఓర్పు, మీ కూర్పు వెల్గొంది, సూర్య చంద్ర కిరణ శోభలెగసే, పద్మశాలీల ప్రతిభతో భరత భూమి నాడు చరితనే సృష్టించే నాలుగు దిశలా, నిపుణమతులార చేనేత నేతలారా, శాంతిమతులార బహుజన శక్తులారా. ఈ పద్మశాలీలు వారి వస్త్రంతో, ఆ వస్త్ర నైపుణ్యంతో ఈ భారతదేశాన్ని అందరి హృదయాలలో నిలుపుకునేలా చేశారు. దేశ దేశాల రాణులు, రాజులు కూడా భారతదేశ వస్త్రం కోసం తపించారు ఆనాడు.